ప్రభుత్వం ప్రియులారా, చూడండి, ప్రార్థనలో విజ్ఞాపన అనేది ఉండాలి. ప్రార్థనలో విజ్ఞాపన అనేది ఉండాలి. అంటే చూడండి, ప్రార్థనలో మన కొరకే ప్రార్థించుకుంటా సంపూర్ణ ప్రార్థన కాదు కదా. సహజంగా చాలామంది ఎవరి కుటుంబాల కొరకు వారు ప్రార్థించుకుంటూ ఉంటారు. అది సంపూర్ణమైన ప్రార్థన కాదు. కనుక మన కొరకే ప్రార్థించుకుంటే సంపూర్ణ ప్రార్థన కాదు. కానీ ఇతరుల కొరకు మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఇతరుల కొరకు కూడా మనము విజ్ఞాపన చేయట ప్రార్థనలో భాగమని మనము గుర్తించాలి. మన కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనము విజ్ఞాపన చేయట ప్రార్థనలో భాగమని మనము గుర్తించే వారిగా ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కనుక అట్టి ప్రార్థన ఆత్మలను ఏం చేస్తుందట? రక్షిస్తుంది. ఆత్మలను రక్షించును. ఇతరుల కొరకు, వారి భారముల కొరకు, ఇతరుల కొరకు, వారి భారముల కొరకు, వారి కష్ట నష్టముల కొరకు, వారి వేదనల కొరకు, వారి శోధనల కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఇతరుల కొరకు, వారి భారముల కొరకు మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. వారిని దృష్టిలో పెట్టుకొని దేవునికి మొరపెట్టే విజ్ఞాపన ప్రార్థన. దేవునికి మనము మొరపెట్టేవారిగా ఉండాలి. అంటే ఇతరులను మనము దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను కూడా మనము దృష్టిలో పెట్టుకుని విజ్ఞాపన చేసేవారి ఇదే విజ్ఞాపన ప్రార్థన. తిరుగుబాటు జనులైన ఇశ్రాయేలు జనాంగం కదా. తిరుగుబాటు జనులైన ఇశ్రాయేలు జనాంగం కొరకు మోషే ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. దేవునికి విజ్ఞాపన చేశాడు. అదే సొదొమ అగ్నిశిక్ష నుండి లోతు కుటుంబం తప్పింపబడ్డ కొరకు అబ్రహాం ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. సొదొమ మరి అగ్నిశిక్ష నుండి లోతు కుటుంబము తప్పింపబడ్డ కొరకు అబ్రహాం ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. మనం ప్రార్థించినప్పుడెల్లా పాడైపోతున్న వారి కొరకు, ప్రభువుని ఎరుగని వారి కొరకు, ప్రభు అంటే ఎవరో తెలియని వారి కొరకు, వారి ఇష్టానుసారంగా వారు జీవించే వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ప్రభుని ఎరుగని వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన బాధ్యత క్రైస్తవులైన ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా విజ్ఞాపన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా విజ్ఞాపన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఎరిగిన వారి కొరకు, దేవుడు అంటే భయభక్తులు లేని వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.